చాలు. కొందరికి ప్రీతిలో ఎవరొస్తారు వాళ్ళు తగ్గిపోయినారు. స్టార్టింగ్లో 25 నెంబర్స్ ఉన్నారు, దగ్గర 1% వచ్చేస్తున్నారు. మీరు కొంచెం యావరేజ్ కింద నడుస్తూ ఉన్నారు, సంతోషము. ఇప్పుడు ఎన్ని పాఠాలైనవి? 7 పాఠాలైనవి కదా. 7 పాఠములు ఎవరికైనా గుర్తున్నాయా? 7 లెసన్స్. 7 ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? బాయ్స్ ఉంటుంది, సిస్టర్, గర్ల్స్. 7 పాఠములు. 7 పాఠాలను 2 భాగాలు విభజించవచ్చు. 7 పాఠములలో ఒక పాఠము, మొదటి భాగము 6 దినాలు ఒక భాగము, 7వ దినమున రెండో భాగం స్టార్ట్ అయింది మీకు. మొదటి 6 దినములు ఒక భాగము దానియేలు గ్రంథంలో మీకు తెలియచేయబడుతూ వచ్చి ఉన్నాయి. మొదటిగా పరీక్షించబడిన యవనస్తులు. రెండవది ఏంటి? జ్ఞానం కొరకు దానియేలు మనవి చేయుట. మూడవది మండుచున్న అగ్నిగుండము. 4వది రాజు గర్భము పతనమవుట. 5వది గోడ మీద చేతి వ్రాత. 6వది సింహము గుహలో ఉన్న దానియేలు. తర్వాత 7వది ఏంటి? పోగొట్టుకునే దానిని కొరకు మరలా కూర్చుకునే దాని విషయంలో దేవుడు బోధించుట. ఇప్పుడు ఈ దినము యొక్క పాఠ్యాంశము యేసు ప్రభు కొండ మీద రూపాంతరము పొందుట. లూకా సువార్త ఈ దిన భాగము కొరకై లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుండి మనము 43 వరకు మార్చి చదువుకుందాం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేటుకు ఒక కొండ ఎక్కెను. చదవండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లినవై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి, వారు మోషే, ఏలియా అనువారు. చదవండి బాయ్స్, గట్టిగా చదవాల. వారు మహిమతో అగబడి ఆయన యెరూషలేములో నెరవేర్చు నిర్గమమును గురించి మాట్లాడుచున్నది. 32 పేతురు అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండేరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా ఉన్న 2 పురుషులను చూచిరి. 33 ఆ 2 మనుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడ, మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకొకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకి ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని తాను చెప్పినది తాను ఎదుకయ్యే చెప్పాను. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాను చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికని తెలియచేయక వారు ఓరుకుండరి. 37 మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చుచున్నప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నేను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. 39 ఇదిగో ఒక దయ్యము వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారినట్లు అది వారిని విలువలాడించు గాయపరచుచు వారిని వదలకుండను. దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను వేడుకుంటేనే కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వాడారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకుంటామని చెప్పాను. 42 వాడు వచ్చుచుండగా ఆ దెయ్యము వానిని పడద్రోసి విలువలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాను. 43 అందరం కలిసి చదువుతాను.
గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడరి. ఇక్కడ దేవుడు రూపాంతరం పొందుట ప్రభువు మనం చూస్తున్నాము. ఈ యొక్క అంశం యొక్క ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము చెందుట అనే దాని విషయంలో ప్రభు యొక్క దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశము ఏమిటనగా, మరి యేసే క్రీస్తుని సజీవుడైన దేవుని కుమారుడని ఎరుగుట, లేక మనము దానిని గ్రహించుట ఈ యొక్క పాఠ్యాంశం మనకు బోధిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుని కుమారుడని ఈ పాఠ్యాంశం మనకు తెలియజేస్తుంది. చూస్తే గమనించండి, మనము దేవుని యొక్క వాక్యములు వెళ్ళకముందు ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించిన మరి జననం, లేక ఆయన ఈ లోకంలో జన్మించుట, అవన్నీ జన్మించడం లేదా? ఎక్కడ జన్మించినాడు? ఆ ప్లేస్ ఏమిటి? ఏ పాట ఎక్కడ జన్మించినాడు? గట్టిగా చెప్పండి. బెత్లెహేం. బెత్లెహేం అనే పట్టణంలో ఆయన జన్మించినాడు. ఆయన జన్మించడం యొక్క ఉద్దేశం, అప్పుడే జన్మించినాడా? ఆయన అప్పటి నుంచి స్టార్ట్ అయినాడా? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం గురించి ఆయన జీవితం ప్రారంభమైందా? కాదు. ఆయన జీవించుట అనేది బెత్లెహేము అనే పట్టణంలో జన్మించడంతో కాదు, కానీ దేవుడు లోకమును సృష్టించక పూర్వమే ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. కాబట్టి ఎవరైతే మరి పాపములో మరి పట్టబడి ఉన్నారో, పాపమునకు దాసులై ఉన్నారో, పాపము చేత ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారందరిని విడిపించుటకు మరి తాను ఈ లోకమునకు రావలసిన ఆవశ్యక ఉన్నది. కాబట్టి ఆయన ఎరిగి ఈ లోకంలో బెత్లెహేం అనే పట్టణంలో జన్మిస్తూ వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన రూపాంతరము చెందుతున్నారు కదా. రూపాంతరము చెందినప్పుడు అక్కడ ఒక మహిమ, అక్కడ ఏమైంది? అక్కడ ఒక మహిమ ఏమైందంట? కనబడుతుంది, లేక ఒక వెలుగు కనబడుతుంది. లేక ఆ యొక్క మేఘము వారికి కనబడుతూ వచ్చినది. శిష్యులు చూసిన వారుగా దానిలో ఒక స్వరము విన్నట్టుగా మనము చదువుతూ వచ్చి ఉన్నాం. ఆ కొండ మీద ఉన్న ఆ యొక్క మేఘము మరి దేనికి గుర్తు? పరలోక మహిమకు గుర్తుగా మనం గ్రహించాలి. ఆ యొక్క పరలోక మహిమ గుర్తుకున్న ఆ యొక్క మేఘములో ఆయన మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు మరి ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూడండి. చదవండి ఎవరైనా దగ్గరగా. యోహాను సువార్త 1:29. మరనాడు చదవండి. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఈ వచనం అంతటిలో మనం తీసుకునే మాట ఒక పదము ఏమిటనగా ఇదిగో. ఇదిగో అంటే ఏం చేస్తాము? ఒక చోట మరి ఒక వ్యక్తి ఉన్నా, ఒక వస్తువు ఉన్నా చూపిస్తాము కదా. ఆ యొక్క వ్యక్తి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అక్కడ యోహాను తెలియజేస్తున్నాడు. దాని యొక్క ఆయన యొక్క ఉద్దేశం ఇదిగో అని చూపిస్తుండగా ఆయన మీద మీరు శ్రద్ధ వహించాలి. ఆయన మీద ఒక శ్రద్ధ వహించాలి, లేక మరి ఆయన విషయంలో మీరు ఒక ప్రత్యేకమైన దృష్టి మీరు కలిగి ఉండాలని వారికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఆ యొక్క మేఘము మనం చూస్తున్నాం కదా, ఆ యొక్క మహిమను మనము చూచేవారముగా మనం ఉన్నాం. ఆ యొక్క మహిమలో ఆయన ప్రవేశించేవాడు, ఆ మహిమను కలిగినవాడు. కాబట్టి ఆ మహిమలో మనము కూడా ప్రవేశించాలంటే మరి ఆయనను గురించిన శ్రద్ధ, ఆయనను గురించిన ప్రత్యేకమైన దృష్టి మనము కలిగి ఉండాలి. ఆ దృష్టి లేకపోతే ప్రభువును మనం చూడలేం. మీరు జీవితంలో ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన కార్యం జరుగుతుందని వచ్చినాం, అంతే కదా. సంఘంలో దైవ సేవకులు, సంఘ పెద్దలు,
మరి స్థానిక విశ్వాసులు అందరూ సమకూడి మరి మీ యొక్క మరి క్షేమం కొరకై ప్రభువునందు విశ్వాసం ఉంచాలని, ప్రభు యొక్క ప్రత్యేకతను తెలుసుకోవాలని మీ కొరకు ఏర్పాటు చేసిన కార్యం. కాబట్టి దీని మీద మీరు శ్రద్ధ వహించిన వారై, ప్రత్యేక దృష్టి పెట్టిన వారై మీరు ఎక్కడ వచ్చి కలుసుకున్నారు. మీరు దేవుని వాక్యమును 7 దినాలుగా వింటూ వచ్చి ఉన్నారు. మరి కొందరు వచ్చినారు, కొందరు రాలేకపోతూ వచ్చి ఉన్నారు ఆయా సమయాలలో, దినాలలో. మరి ఇది 8వ నాడు మనం కలుసుకుంటూ వచ్చి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పాఠ్యాంశం అంతటిలో మనము చూసే 3 మాటలు మీకు గుర్తుండాలని, క్లుప్తంగా మీకు తెలియాలంటే, ఒక రెఫరెన్స్గా మీకు ఉండాలంటే, మొదటి మాట ఏమిటనగా చూచుట, రెండవ మాట వినుట, మూడవ మాట విశ్వాసం ఉంచుట. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటి మాట ఏమిటి? రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటి మాట చూచుట, గట్టి చెప్పాలి. మొదటి మాట ఏంటిది? చూచుట. రెండవ మాట వినుట, మూడవ మాట విశ్వాసం ఉంచుట. ఇక్కడ ఈ యొక్క యోహాను కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రత్యేక దృష్టి కలిగి ఉండాలని ఆయన విషయంలో ఆ మాటలు పలుకుతూ వచ్చినాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అని, ఎందుకే ఆ యొక్క మాట ఇదిగో అని చూపించినాడు అనగా, 1వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం చూస్తే అక్కడ ఏమని చెప్పబడుతుంది? చదవండి అన్నమాట. ఆ వాక్యము శరీరధారయ్యి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలు. ఆయన ఈ లోకంలో మరి ప్రత్యేకంగా లేక శ్రద్ధ కలిగి మనం ఆయన దృష్టించాలంటే, మరి దాని గురించి తెలుసుకునేందుకు గల కారణం ఏమిటనగా, ఆయన ఈ లోకంలో శరీరధారుడిగా మన మధ్య నివసించినవాడు, జన్మించినవాడు, జీవించినవాడు. శరీరధిగా మరి ఆయన లోకంలో జీవించి పరిశుద్ధుడిగా లోక పాపముల విషయమై, పాపములు ఎవరైతే ఉన్నారో వారందరి విషయమై మరి గొర్రె పిల్లగా మరణించబోతున్నాడు శరీరధారి అయిన దేవుడు అని ఒక ప్రత్యేకమైన దృష్టితో మీరు ఆయనను చూడాలని, ప్రత్యేకమైన శ్రద్ధ మీరు ఆయన మీద ఉంచాలని మరి అక్కడ యోహాను వారికి తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ మరి ప్రత్యేకమైన కార్యముల విషయంలో మరి తాను ఈ లోకంలో చేయవలసిన విధానం ఏ విషయం అంట, మరి తాను ఈ లోకంలో జన్మించిన దాని విషయము, జీవించిన దాని విషయము, మరణించబో విషయము, మరి దేవుని చేత తాను పంపబడుతూ వచ్చినాడని అనేక పర్యాయంలో అక్కడ జనులకు కానీ శిష్యులకు కానీ ఆయన వివరిస్తూ వచ్చి ఉన్నాడు. ఆ యొక్క మాటలు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలా? మరి ప్రభువునందు మరి ఒక ప్రత్యేకమైన దృష్టితో మనము వెళుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది మొదటి భాగం కదా ఇది. ఈ యొక్క అధ్యాయం బట్టి చూస్తే లూకా సువార్త 9:28లో, లూకా సువార్త 9:28 చూడండి. లూకా సువార్త 9:28 వచ్చినాం. చూడండి, పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? కొండపైకి వెళుతున్నాడు. కొండపైకి మరి అక్కడికి ఎక్కి మరి ఆ సమయము తనకు చాలా తక్కువగా ఉన్నదని తాను ఎరిగినవాడై, మరి సమయం ఎక్కువ లేదని తాను ఎరిగినవాడై ఏం చేస్తూ వచ్చినాడు? పాపములకు రావలసిన శిక్ష విషయమై, జనుల విషయమై నేను మరణించవలసి ఉన్నది, తర్వాత శిలువలో తన యొక్క ప్రాణము పెట్టవలసి ఉన్నదని ఎరిగినవాడే తన శిష్యులను తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు? కొండ ప్రాంతానికి దగ్గరకు వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ ఏం వాక్యం ఉందంట? ఇక్కడ ఏమంటుంది? ఆయన కొండను ఎక్కినట్టుగా మనము తన శిష్యులను వెంటబెట్టుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఈ కార్యాలన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా మరి శిష్యులకు అంతగా మరి అవగాహన లేదు. శరీరధారిగా ఈ లోకంలో జీవించినాడు, మరి వారితో కూడా సంచరిస్తున్నాడు. కానీ మరి ఆయన ఈ లోకంలో మరణించేది, తిరిగి లేచేది, మరి జీవించే యొక్క ప్రత్యేకత యొక్క ప్రాముఖ్యతను వారు అందుగా
ఎరిగేటువంటి మనసు వారికి లేదు. ఇవన్నీ కూడా ఒకవేళ చెప్పినా కానీ వారికి వింతగా ఉంటాయి. కాబట్టి తన ప్రాముఖ్యతను తెలుసుకునే వాడై శిష్యులను తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు, కొండను ఎక్కినవాడిగా మనకు కనబడుచు ఉన్నాడు. కాబట్టి మనం గమనిస్తే ఈ యొక్క శిష్యులు ఎవరు, ఈ శిష్యులండి? ఏం పేర్లు శిష్యుల పేర్లు? శిష్యుల పేర్లు ఏంటి చెప్పాలా? శిష్యుల యొక్క పేర్లు. పేతురు యొక్క ప్రత్యేకత, పేతురు యొక్క ప్రత్యేకత నీటి మీద నడిచినవాడు, అవును కదా? మరి యోహాను యొక్క ప్రత్యేకత, యోహాను యొక్క ప్రత్యేకత ఏమిటది? యేసు ప్రేమించిన శిష్యులలో ఒకడు, లేక యేసు ప్రేమించిన శిష్యుడు. తర్వాత మూడో వ్యక్తి ఎవరు? యోహాను. ఈ యోహాను యాకోబు, మూడో వ్యక్తి యాకోబు. ఈ యాకోబు ఎవరనగా యోహాను యొక్క సహోదరుడు. తను ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన కార్యము చేయబోతున్నాడు. కాబట్టి మరి జనసమూహం ఉన్న, మరి ఆ యొక్క తన శిష్యులున్న ఇంకా ఎక్కువ మంది, ఈ ముగ్గురుని ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆ కొండను ఎక్కినవాడుగా మనకు కనబడుతున్నాడు ప్రభు. మనం ఏం చేస్తాము, ఏదైనా చర్చించాలంటే కుటుంబ అంశం విషయమే కానీ, మరి వ్యక్తిగతమైన మరి అవసరతల విషయంలో కానీ ఏం చేస్తాము, కొంతమంది తల్లిదండ్రులలో ముఖ్యులు ఉంటారు. అయితే పేరెంట్స్ దగ్గరకు ఉంటారు, లేదా పేరెంట్స్లో మదర్ కానీ ఫాదర్ కానీ దగ్గరకు ఉంటారు. కొంతమందికి ఫ్రెండ్స్ దగ్గరకు ఉంటారు. ఇలాగన ముఖ్యులైన వారిని తమ యొక్క ముఖ్యమైన కార్యం కొరకు పిలుచుకునే వారికి ఉంటారు. అలాగే ప్రభు కూడా తన ముఖ్యమైన కార్యం కొరకు ఏం చేస్తూ వచ్చినాడు, ఈ యొక్క పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని అక్కడ కొండపైకి ఎక్కి మరి ప్రార్థించుటకు తను మరి తన పనిని ప్రారంభిస్తూ వచ్చినాడు. ఇలాగిన ఆయన కొండపైకి ఎక్కి దేవుని సన్నిధిలో ప్రార్థించకూడదు వచ్చి ఉన్నాడు. అటు చూస్తే తాను ఈ లోకంలో సమస్త మానవాళి నిమిత్తం ఈ లోకంలో మరణించవలసి ఉన్నది కాబట్టి ఈ లోకంలో జన్మించినాడు. తాను చేయవలసిన కార్యమే కొరకు తన యొక్క స్నేహితులను ఏం చేస్తూ వచ్చినాడు అనగా తన శిష్యులను తన వెంట తీసుకొని వెళ్ళినవాడిగా కనబడుతున్నాడు. ఒక ముఖ్యమైన ఉద్దేశంతో వారిని తీసుకుని వెళ్ళినాడు. మనం కూడా దానిని గ్రహించాలి. ఇప్పుడు చూస్తే మూడోది చూస్తే చూడండి, ఏంటది? ఏం చేస్తున్నాడు ప్రభు? ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. 29 వచ్చిన చూడండి, లూకా సువార్త 9:29 వచ్చిన చాలు. పైన కొండ 28లో చివరిలో ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాను. ప్రార్థన చేస్తున్నట్టుగా ఉందా లేదా? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి ఆ యొక్క ప్రార్థన చేయించిన సమయమున ఆయన ముఖం ఎలాగుంది? వికారం ఉందా? లేక బాధగా ఉందా? లేక ఆలోచిస్తూ ఉన్నాడు ఏమైనా? ఎలాగుందా నా యొక్క ముఖము? ఎలాగుంది? సౌందర్యవంతముగాను ఉందా లేదా? మహిమతో నిండిందిగా కనబడుతుంది. ఆయన ప్రార్థించిన తర్వాత ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ వచ్చినదంట. చూడండి అన్నమాట, అక్కడ ఉంది లూకా సువార్త 9:29 వచ్చిన. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖము ఏమైంది? మారుతూ వచ్చినది, మహిమ గలదిగా మారుతూ వచ్చినది. తర్వాత ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరుస్తూ వచ్చి ఉన్నాయి. ఆయన వస్త్రములు మరి మెరుస్తూ వచ్చినాయి, దగదగ మెరుస్తూ వచ్చినాయంట. ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ వచ్చినది. ఆయన ముఖ ప్రకాశం గురించి మరి అంశం కాకపోయినా ఒక మాట తెలుస్తుంది, రెఫరెన్స్ తెలియజేస్తున్నాను. ప్రకటన 21లో ఆయన ముఖము మహా తేజస్సుతున్నట్టుగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన యొక్క ఘనతను తెలియజేస్తుంటాడు. మేము ఖాళీ సమయంలో ఆ రిఫరెన్స్ రాసుకొని మీరు తర్వాత మరి దాని విషయంలో ధ్యానం చదువుకోండి. ఆయన యొక్క ప్రకాశం గురించి అక్కడ మాట్లాడుతూ వచ్చినారు. ఆయన యొక్క తల వెంట్రుకలు, మరి ఆ స్వరము, ఆయన యొక్క కండ్లు, ఆయన యొక్క దేహము, మరి ఆయన మరి కలిగి ఉన్న విధానం అన్ని కూడా వివరిస్తుంటాడు. ఇక్కడ మాత్రం ఎలాగుందంట, ఆయన ముఖము ప్రకాశిస్తున్నట్టుగాను
ఆయన యొక్క వస్త్రములు తెల్లనివై దగదగ మెరేచినట్లుగా మనకు కనబడుతుంది. ఆ యొక్క ఆయన వస్త్రములు ఎలాగ ఉన్నాయంటే చెప్పాలనుకుంటే ఎలాగుంటాయంటే, పర్వతంలో మంచు ఉంటుంది కదా, మంచులో ఏమైనా మురికి ఉంటుందా? పర్వతం మీద మంచులలో మురికి వెళ్ళే అవకాశం ఉంటుంది? ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఒకవేళ మనం మురికి కాళ్ళతో ఒకవేళ వెళ్ళామనుకోండి, చెప్పులు వేసుకొని కొంత దూరం ప్రయాణం చేసి అడవిలో మరి మట్టిలో ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత మన యొక్క మన చేతులు మరి కాళ్ళు కానీ మన చేతులు కానీ ఆ యొక్క మంచుకు తగలగానే మన చేతులకున్న మన పాదములకున్న మన లేక మన యొక్క పాదరక్షలకున్న ఆ యొక్క మన్నంతా కూడా ఏమవుతుంది? తొలగిపోతుంది. తర్వాత ముందుకెళ్ళే కొద్దిగా మన చేతులు కూడా మన యొక్క పాదములు కూడా మనం చేసుకున్న ఆ యొక్క మరి పాదరక్షలు కూడా మరి ఒక ప్రత్యేకమైన విధానంలో కనబడుతుంటాయి మురికి లేకుండా. అలాగని ఆయన యొక్క ఆ తేజస్సు, ఆయన యొక్క ముఖం ఎలాగుందంట? ఆ పర్వతముల మీద ఉన్నట్టు ఆ యొక్క మంచు వల్లే ఉన్నది. తర్వాత వస్తే ఆ యొక్క ప్రకాశించుచున్న ఆయనను చూచిన తర్వాత ఎలా ఉన్నారంటే వాళ్ళు 30వ వచనము. చాలు. వారు ఎలాగున్నారంట? నిద్రామత్తుగా ఉన్నారా లేదా? చూడండి, ఆయన ఓ ప్రక్కన ప్రార్థన చేస్తుంటే వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సాయంత్రం వేళ అయింది కాబట్టి కొంత సమయం ప్రభుతో ఉన్నారు. తర్వాత వారు నిద్రామత్తును బట్టి నిద్రిస్తూ వచ్చి ఉన్నారు. ఆ నిద్రనిచ్చిన సమయమున దేవుడు తన యొక్క మరి ప్రార్థన చేయుచున్న సమయమున మరి ఆయన మరి మహిమలతో నిండుచున్నవాడిగా కనబడుతున్నాడు, నిండినవాడిగా కనబడుతూ వచ్చి ఉన్నాడు. చూడండి, మహిమలో నిండినవాడిగా మనకు కనబడుతున్నాడు. ఆయన వస్త్రాలు కూడా మెరేస్తూ వచ్చి ఉన్నాయి. ఆడ శిష్యులు నిద్రించిన తర్వాత మరి ఆయన మరలా ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు తర్వాత ఆయన ప్రకాశిస్తూ వచ్చి ఉన్నాడు సూర్యుని వలె. ఆయన వస్త్రములు దగదగ మెరేచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థించిన తర్వాత 30వ వచనంలో చెప్పబడినట్టుగా ఇద్దరు మనుషులు ఆయనకు కనబడుతూ వచ్చి ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఇరువురు ఎవరన్నా చెప్పండి. మోషే, ఏలియా. మోషే విషయంలో ఒకటి రెండు మాటలు చెప్పండి ఏమైనా మీకు తెలిసినవి. మోషే ఏం చేస్తూ వచ్చి ఉన్నాడు? మోషే ఏం చేసినాడు? మోషే ఐగుప్తులో నుండి ప్రజలను నడిపించినాడు, అవునా? బలమైన కార్యం చేస్తూ వచ్చినాడు. తర్వాత మరి దేవుని యుద్ధ నుండి బలమైన మరి దేవుని యొక్క ఆజ్ఞను తీసుకుని వచ్చినాడు మోషే. అలాగే ఏలియా ఏం చేస్తూ వచ్చినాడు? ఏలియా ఏం చేసినాడు చెప్పండి? ఏలియా ఈయన కూడా గొప్ప ప్రవక్త. ఈయన కూడా ఎలాగున్నాడంట? గొప్ప ప్రవక్తగా ఉండి, అద్భుతమైన ప్రవక్తగా ఉండి, ఆయనాడు ఆహాబు అనే దుష్ట రాజైన ఆహాబును మరి వర్షం విషయంలో మరి కొంచెము కఠినంగా ప్రకటన చేస్తూ వచ్చి ఉన్నాడు. ఇక వర్షము క్రియదని, మీకు 3.5 సంవత్సరములు వర్షము పడదని ఏం చేసినాడు? ఆజ్ఞాపిస్తూ వచ్చాను. భయపడినాడా? భయపడలే. ఆహాబు రాజు, ఇజ్రాయెల్ రాజైనా ఆహాబుకి ఏమాత్రం కూడా భయపడక మరి వర్షం పడదని ఆజ్ఞాపించిన వాడు. ఇంకా వాడు జ్ఞాపం చేసుకుంటే అదే సందర్భంలో ఒక కార్యం జరుగుతూ వచ్చినది. ఏమిటా కార్యము? పైనుండి అగ్నిని ప్రార్థించి దింపినవాడు. ఈ యొక్క అగ్ని దిగి వచ్చుటను 450 మంది ప్రవక్తలు అక్కడ మరి జనసమూహము ఆడుండగా అగ్ని దిగి వచ్చుటను చూపిస్తూ వచ్చినాడు. బలమైన కార్యమే కదా, అవునా? బలమైన కార్యం. మోషే ఐగుప్తు నుంచి ప్రజలు నడిపించినాడు. తర్వాత ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు దేవుని వద్దకు తీసుకుని వచ్చి. ఏలియా అద్భుతమైన ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత వర్షం కురియదని దుష్ట రాజైన ఆహాబుకు ఆజ్ఞాపించినాడు. తర్వాత ప్రవక్తల ఎదుటను జనుల ఎదుటను పైనుండి అగ్ని దిగి వచ్చుటను
చూపిస్తూ వచ్చినాడు. ఈ ఇరువురు యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత వ్యత్యాసం కలిగి ఉన్నారు? ఇన్ని ఇయర్స్, సంవత్సరంల యొక్క వ్యత్యాసం చూస్తే ప్రభువుకు మోషేకు మధ్య ఉన్న సంవత్సరముల యొక్క వ్యత్యాసము ఎంతనగా 1500 సంవత్సరాలు. రాసుకోండి మీకు నాలెడ్జ్లో. మీకు ఎప్పటికైనా మరి రన్నింగ్ బుక్ ఉంటే రాసుకుని ఉన్నట్టుంటే రాసుకోండి. ఎంతంటే ఇది ఎన్ని సంవత్సరాల వయసు కాలము? ఎన్ని సంవత్సరాల కాలము చెప్పండి గట్టిగా. 1500 సంవత్సరాలు. 1500 ఇయర్స్, 1500 సంవత్సరాలు. ఎవరెవరికి? మోషేకు చెప్పండి అమ్మా. మోషేకు యేసుక్రీస్తు ప్రభువారికి. అలాగే ఏలియాకు యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య సంవత్సరముల యొక్క గ్యాప్ ఎంత అనగా 900 సంవత్సరములు. చూడండి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి యేసు ప్రభువారికి మోషేకు? 1500 సంవత్సరాలు. అలాగే ఏలియాకు యేసు ప్రభువారికి మధ్య వ్యత్యాసము 900 సంవత్సరాలు. మోషేకు 1500 సంవత్సరాలు, ఏలియాకు 900 సంవత్సరాల తర్వాత జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ వచ్చినారు. దేని కొరకు వచ్చినారంట? చూడండి అక్కడ 9వ అధ్యాయము 31వ వచనం. ఆయన యెరూషలేములో వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమను గురించి మాటలాడుచుండిరి. ఆయన మహిమను గురించి, ఆయన చేయవలసిన యెరూషలేములో జరిగించవలసిన నిర్గమము అనగా ఆయన జరిగించవలసిన కార్యం గురించి అక్కడ వారు మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. అక్కడ మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. ఒక నిమిషం. ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు లేదా? ఆయనతో పాటు నిలుచున్నారు, మాట్లాడుతున్నారు. ఏమిటి యొక్క ముఖ్య ఉద్దేశము చెప్పండి. ఏం మాట్లాడుంటారు? దేని విషయం మాట్లాడుంటారు? మనం గమనిస్తే ఆయన ఈ లోకములో సిలువలో చేయవలసిన బలియాగమును గురించి, సిలువలో చేయవలసిన బలియాగం మోషే ద్వారా ఇచ్చినాడు కదా. 10 ఆజ్ఞలలో ఇచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేసి మరి పరిశుద్ధమైన బలిని ఏర్పాటు చేసి తర్వాత నిర్గమకాండము 12వ అధ్యాయంలో ప్రథమ మరి సంతానమంతటిని ఏం చేసినాడు? హతమార్చినప్పుడు ఐగుప్తులో వారి యొక్క ప్రథమ సంతానం అంతటిని కూడా కాపాడుతూ ఇచ్చినాడు. పస్కా బలిని ఇచ్చినాడు. ఇది మీకు నిత్యమైన బలిగా, మీకు పస్కా బలిగా మీకు ఉండబోతుందని వారికి ఆజ్ఞ ఇచ్చినాడు. ఇలాగైనా యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా మరి బలి అవ్వాల్సి ఉన్నది. కాబట్టి ఆ బలి ఎలాగుంటుంది? ఎంతో హింసతోనూ ఎంతో శ్రమతోనూ మరి ఆయన పొందవలసిన శ్రమలన్నిటి గురించి కూడా ఆనాడు మోషే, ఏలియాలు మరి యేసుక్రీస్తు ప్రభువారితో సంభాషిస్తూ వచ్చి ఉన్నారు. ఆ యొక్క సంభాషణ మరి ఎలాగుందంట? ఒక ప్రత్యేకమైనది, ఒక ముఖ్య ఉద్దేశం. ఆయన ఈ లోకంలో, పరలోకంలో దేవుడైతే ఏదైతే సెలవించినాడో తండ్రి అయిన దేవుడు, అది ఈ లోకంలో నెరవేర్చవలసి ఉన్నది. కాబట్టి దానిని అక్కడ ఏం చేస్తున్నారు? మాట్లాడినట్టుగా మనము గ్రహిస్తున్నాం, లేదా గ్రహించాలి. ఇక్కడ లేఖనాలలో లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారితో వారు సంభాషించినట్టుగా, నిర్గమను గురించి మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన యొక్క మరణము అది ఎంతో హింసతోనూ, ఎంతో శ్రమతోనూ, ఎంతో మరి భయంకరమైనదిగా, మరి ఎంతో వేదనతో కూడినదిగా ఉన్నదని మరి వారు మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శిష్యులు కూడా ఏం చేసినారు? ఇందాక నిద్రించినారు కదా. నిద్రించిన తర్వాత ఏమైనారు? ఇప్పుడు చూడండి తర్వాత వచ్చినాం 32వ వచనం. చూడండి, నిద్రించిన వారు లేచినారు లేదా? వారు నిద్రించేటప్పుడు ఎలాగుంది పొజిషను, సిచ్యువేషను? వారు లేచిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒకే రీతిగా ఉందా? ఒకేలాగున్నదా? లేదు. వారు నిద్రించేటప్పుడు నిద్రించక పూర్వము వారు సమానమైన ఆ యొక్క వాతావరణం చూస్తూ వచ్చి ఉన్నారు. ఎప్పటిలాగానే సూర్యుని వెలుగు,
ఎప్పుడులాగానే గాలి, అలాగనే ఇతర ఆ యొక్క ప్రదేశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు నిద్ర మెలుకొనగానే వారికి ఏం కనబడినది? ఏం కనబడుతుంది వారికి? చూడండి, ఏం కనబడింది? దేవుని యొక్క మహిమ. ఆ యొక్క మహిమలో మరి మోషే, ఏలియాలు ఆయనతో మాట్లాడుచున్నట్టుగా అక్కడ వారు చూస్తూ వచ్చినారు, మహిమను చూచినారు. ఆ యొక్క యేసుప్రభువు వారితో మోషే, ఏలియాలు మాట్లాడుచున్నట్టుగా చూస్తూ వచ్చినారు. ఒకసారిగా మరి వారు నిద్రించక పూర్వము ఉన్న పరిస్థితిని బట్టి నిద్ర లేచిన తర్వాత చూసిన సందర్భాన్ని చూడగానే ఏమి కలుగుతుంది? హృదయంలో ఏమి కలుగుతుంది? సంతోషం కలుగుతుందా? ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందనగా మరి పరిస్థితి, సందర్భము భయంకరమైనది ఉంది. అయ్యో, మనం పడుకున్నప్పుడు సామాన్యంగా ఉంది, ఇప్పుడు ఇంత వెరైటీ, మరి ప్రత్యేకం ఉందని చెప్పి హృదయంలో ఒక భయం కలుగుతూ వచ్చింది, ఆశ్చర్యపడుతూ వచ్చి ఉన్నారు. హృదయంలో మరి ఆ భయం ఉండటం వలన మరి కొంచెము వెనుకంజ వేసిన వరకు కూడా ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వెలుగును చూచిన వారై, అంతకుముందు అటువంటి వెలుగును చూసినారా? ప్రభుతో కూడా ఉన్నారు కానీ చూడలేదు. ఆ యొక్క వెలుగును చూడకపోయినా మరి చూసినప్పుడు ఆ యొక్క చూడక ముందుము ఆయనతో ఉన్నప్పుడు ఏమాత్రం భయపడలేదు, సంతోషంగా ఎటువంటి నిరభంతరం లేకుండా ఆయనతో మాట్లాడుతూ వచ్చినారు. ఈ వెలుగు కలగానే ఇది ఒక ప్రత్యేకమైనది ఉన్నదని చెప్పి హృదయంలో భయపడుతూ వచ్చినారు. భయపడి ఏమంటున్నారు అక్కడ చూడండి, 33 వచ్చినట్టుకుంటా. వారిద్దరు కూడా ఏమంటున్నారు అక్కడ? వెళ్ళిపోతూ వచ్చి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ వచ్చిన్నారు. ఆ పర్ణశాలల యొక్క విషయంలో కూడా ఒక మాట అంటారు అక్కడ చూడండి, 33 వచ్చిన కూడా. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినారు? వారిని చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుట చూసిన తర్వాత నీకొకటి, తర్వాత ఏలియాకి ఒకటి, మోషేకి ఒకటి ఏం చేస్తాము? పర్ణశాలలు కడతామని చెప్పి అక్కడ వారితో అంటున్నాడు. ఎవరు? పేతురు అంటున్నాడు. అయితే దేవుని యొక్క మేఘము చూడండి, ఆశ్చర్యపడినారు. తర్వాత ఆయనతో మాట్లాడుచున్నట్టుగా వారు చూసిన తర్వాత ఏమంటున్నారు? ఇప్పుడు మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, నీకోటి ఇక్కడ పర్ణశాలలు కడదాం అని పేతురు తాను ఎరుకయ్యే అక్కడే శాశ్వతంగా ఉండాలని, అదే ఎంతో మహిమతో ప్రకాశించు చేత చూసి అక్కడే ఉండాలని ఆలోచన చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మరి హౌస్ కానీ లేక ఫైనల్గా మన లైఫ్లో ఇక్కడ సెటిల్ అయిపోవాలని కొన్ని ప్లేసెస్ కొందరు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ కూడా ఒక్కసారికి ప్రత్యేకత చూడగానే ఏలియాను, మోషేను అలాగే ప్రభువును చూడగానే ఇక్కడ మీరు ఉండి మీతో కూడా మరి మేము కూడా ఉండటకు 3 పర్ణశాలలు కట్టుదుముగా కానీ సెలవు ఇచ్చినారు. ఏం చూసినారు? ఇక్కడ దేవుని మహిమను చూచినారు. ఏలియా, మోషే ప్రభుతో మాట్లాడుట చూచినారు. రెండోది జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 34వ వచనం. వారు మాటలాడుచుండగా ఎవరు వచ్చినారంట? ఏమొచ్చినది? మేఘం ఒకటి వారిని కమ్మది వచ్చినది. ఆ యొక్క మేఘంలో నుంచి మరి ఏమంటే 35వ వచనంలో, మరియు ఈయన నేనేర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. 36వ వచనం కూడా, ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగ్గిపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియచేయక ఊరుకుండిరి. ఆ దినములలో ఒకటి కూడా తెలియచేయక ఊరుకున్నారంట. ఆ మేఘం నుంచి ఒక స్వరము వారు వింటూ వచ్చి ఉన్నారు. ఆ యొక్క స్వరము వినిన తర్వాత యేసు మాత్రమే వారికి కనబడ్డాడు, కానీ మోషే, ఏలియాలు వారికి కనబడలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలా, ఆ శబ్దము ఏంటంట? దేవుని యొక్క స్వరం. ఆ స్వరం వినిన తర్వాత వారు ఏం చేయబడలేదు?
ఇకేం మాట్లాడలేదు. అప్పటి వరకు ఎలా ఉన్నాడు పేతురు? నీకొకటి, ఏలియాకొకటి, తర్వాత మోషేకొకటి, 3 పర్ణశాలలు కడదామని సెలవు ఇచ్చిన పేతురు ఏమైనాడు? మౌని అయిపోతూ వచ్చినాడు. ఏమాత్రం కూడా మరి మారు మాట పలకలేదు. మనం కూడా కొన్ని విషయాలు తొందరపాటు అడుగుతూ ఉంటాము. అయితే దేవుడు వాటి విషయంలో మనల్ని ఏం చేస్తాడు? సరిచేసి నడిపించేవాడు. అలాగనే మన యొక్క నోటి నుంచి అనేకమైన మాటలు లేక కొన్ని విధాలుగా మనం ప్రవర్తించి వరుగుంటాం. అయితే దేవుడు వాటన్నిటిని ఏం చేస్తాడు? మనలో నుంచి తొలగించేవాడుకుంటాడు, మనలో నుంచి తీసివేసేవాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ మోషే, ఏలియాలు అక్కడ వారికి కనబడలేదు, కానీ తర్వాత మరి వారు మౌనం ఏంటో వచ్చి ఉన్నారు. ఆ యొక్క మహిమల వారు మరిలో ఆయన స్వరము వినిన వారుగా మనకు కనబడుతున్నారు. చూడండి తర్వాత 37వ వచనం. మరునాడు వారు కొండ దిగి వచ్చుచుండగా బహుజన సమూహము ఆయన దిగి వచ్చుచుండగా, ఎక్కడి నుంచి అంట? కొండ దిగి వచ్చుచుండగా బహుజన సమూహములు ఆయనను ఎదురుగా వచ్చినారు. ఆయన జన సమూహములలో ఒక బోధకుడు తన కుమారుని కటాక్షించమని నేను వేడుకొనుచున్నాను. అప్పటి వరకు కొండ మీద ఉన్నారు, క్రిందకి దిగి వచ్చినారు, ఆయన ఎదుర్కొంటూ వచ్చినారు, ఆయనకు ఎదురుగా వచ్చినారు. ఎవరంట? జనసమూహము. ఆ జనసమూహములో మరి అనేకమైన ప్రజలు ఆయనను చూచిన వారుగా, ఆయన కొరకు ఎదురు చూచుచున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆ యొక్క స్వరము వినిన వారు, ఆ యొక్క స్వరం వినిన సందర్భము మనం చదువుతూ వచ్చినాము. అదే సందర్భము, అదే వాక్యము మరి మార్క్స్ వార్త 9:14 నుండి 26 వచనాలు కూడా అక్కడ వ్రాయబడి వచ్చి ఉన్నాయి. ఇలాగా ఆ స్వరం వినిన తర్వాత ప్రభుత్వం వారు దిగి వచ్చినప్పుడు ఆ యొక్క శిష్యులను గురించి ఒక మాట వారు సెలవిస్తున్నారు. జనసమూహంలో ఆయన ఎదుర్కొన్నారు. జనసమూహం ఎదుర్కొనిన తర్వాత జనసమూహంలో నుంచి ఒకడు వచ్చి ఏమన్నాడు? అక్కడ చదవండి మాట. ఒకడు వచ్చి, బోధకుడు వచ్చి ఏమంటున్నాడు? నా కుమారుని కటాక్షించమని నేను వేడుకొనుచున్నాను. నాకు ఒక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారినట్లు అది వానిని విలవిలలాడించును, గాయపరచుచు వానిని వదలకుండును. 40 వచనం. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొరపెట్టాను. నీ శిష్యులను వేడుకున్నాం, అది వారి ఎదుగు తీసుకుని వచ్చినాను, వారు దానిని వెళ్ళగొట్టలేకపోతే వచ్చినారు. ఇక్కడ జనసమూహంలో నుంచి మరి ఒక దెయ్యము పట్టిన ఒక కుమారుని యొక్క తండ్రి వచ్చి ఏమంటున్నాడు? మరి ఆయనను వేడుకొట్టినాడు, నా కుమారుని బాగు చేయమని. అప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభు? ఆ యొక్క దెయ్యము పట్టిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. చదవండి అన్నమాట. మోగ చెవిటి గల దెయ్యమా అంటాడు అన్నమాట. నలభై 41 వచ్చినాము. 42. ఇంకో రిఫరెన్స్ ఉంటుంది. మార్క్స్ వార్త 9:25 వచనం. మార్క్స్ వార్త 9:25 వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగ చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని
చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయానని. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆ తండ్రి మరి శిష్యుల వద్దకు వచ్చి వేడుకున్నాడు, కానీ అది వారి వలన కాలేదు. అయితే ప్రభు ఆ చెంతకు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు కొండ దిగి వచ్చిన తర్వాత మరి ఆ జనసమూహం నుంచి వచ్చిన వాని తండ్రి వేడుకొనిన తర్వాత ఏమన్నాడు ఆ యొక్క వ్యక్తితో? 23 వచనం చదవండి. మార్క్స్ వార్త 9:23 వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ప్రభు చెప్పుచున్నమాట ఆ చిన్నవాని యొక్క తండ్రితో ఏమంటున్నాడు? నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, నీ విశ్వాసమే నీ కుమారుని స్వస్థపరుస్తుంది. అయితే ఆడ శిష్యులను విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నారు, కానీ కొంచెం గద్దించినాడు. కానీ తర్వాత ఆ శిష్యులతో ఒక మాట అంటున్నాడు. ఏమంటనగా వారు అడుగుతూ వచ్చి ఉన్నారు, మేము దానిని ఎందుకు వెళ్ళగొట్టలేకపోతే వచ్చి ఉన్నాం అని వారు అడిగినప్పుడు అది ఎలాగుందంటే ఎలా పోతుందంటే అది అటు చదవండి. 29 వచనం, 28, 29. మార్కు 9, 28, 29 వచనాలు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. అయితే కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. ఆ సమయంలో ఎలా చేయాలంట? విడిచిపోలేనివి, మనల్ని పట్టుకొని ఉండేటివి ఏదైతే ఉన్నదో, బలహీనతలు, ఏదైతే అలవాటులు ఏదైతే ఉన్నదో వాటి నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటున్నాడు. ప్రార్థన వలన కింద 2 అనే అక్షరం వేసి 10 మాట వేసి నెంబర్తో కింద రాసినాడు చూడండి. ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. ఉపవాసంతో ప్రార్థించినప్పుడు ఈ దెయ్యములు వంటివి ఏమవుతాయి? వదిలిపోతుంటాయి. అలాగే మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న పాపం, మనలో ఉన్న అవిధేయత మన నుంచి పోవాలంటే మన ప్రభు సన్నిధిలో విశ్వసించి ప్రార్థించాలి. విశ్వసించి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనత ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోవాలి. విశ్వసించే విషయంలో ఏమైనా విశ్వసించాలా? ప్రభు, నేను పాపిని, నా పాపను కొరకు ఈ లోకానికి వచ్చినావు, నా పాపను కొరకై మరణించినావు, నా పాపను కొరకు రక్తం కార్చినావు, సమాధి చేయబడి తిరిగి లేచినావని హృదయంలో విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా ఆయన మనకిచ్చిన వాగ్దానంలో ఎందుకు కూడా మనము విశ్వాసం ఉంచాలి. ఫస్ట్ 3 మాటలు చెప్పాను. ఏ మాటలు అవి? ఏ మాటలు చెప్పినాను? ఫస్ట్ది ఏంటి? చూచుట. ఏమి చూడాలా? వారేం చూచినారు? ఎవరు ఏమేమి చూచినారు? శిష్యులు యేసును చూచినారు. యేసుతో కూడా మరి మోషే, ఏలియాలను చూచినారు. మనము ప్రభువును చూడాలి, యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. మనం ప్రభువును చూచుచున్నప్పుడు మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు చూస్తారు? ఎవరు చూడాలా? మనతో పుట్టిన మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఇంకా ఎవరైనా కానీ, కుటుంబీకులు, మనకు తెలిసిన ఎవరైనా కానీ మనలో ప్రభువును చూడాలా. మన యొక్క ప్రవర్తన చేద్ద, మన యొక్క నడవడిక చేద్ద, మరి ప్రభు కొరకు జీవించే విధానం బట్టి ప్రభును చూచి వారు ప్రభు వైపు వచ్చేవారికి ఉన్నట్లుగా మనము ఉండాలి. అది రూపాంతరం. ఇక్కడ ప్రభు అంతకుముందు సామాన్యమైన వస్త్రాలతో ఉన్నాడు, సామాన్యమైన ప్రదేశంలో ఉన్నాడు. అయినను ప్రార్థించిన వెంటనే ఏమైంది? ముఖ రూపం మారినది, మహిమ దిగి వచ్చినది, మేఘం దిగి వచ్చినది. అలాగనే మోషే, ఏలియాలు వచ్చి ఆయనతో ఒక ప్రత్యేక ఉద్దేశంతో మాట్లాడినారు. ఆ ఉద్దేశంలో మరి ఆ ఉద్దేశం వారు నిలిచినప్పుడు దానిని శిష్యులు చూచినారు. తర్వాత శిష్యుల యొక్క ప్రవర్తన అప్పుడు వారు పలకలేదు. ఏమన్నా కొండ దిగి వచ్చిన తర్వాత ఎవరితో పలకలేదు. ఆ మాటలు ఎవరితో చెప్పినారా? ప్రభు ఉన్నంత వరకు చెప్పలేదు. ప్రభు మరణించిన తర్వాత వారు ఆత్మాభిషేకం, వాక్కు శక్తి పొందిన తర్వాత, వాక్యం ద్వారా ఆత్మాభిషేకము పొందిన తర్వాత అపొస్తలుల 2వ అధ్యాయంలో వారి మీద
అగ్ని నాలుకలుగా దిగి నాలుకలుగా విభాగించబడి వారి మీద రాళ్ళగా వారు వాక్శక్తి పొందినారు. అప్పటి నుండి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ మహిమలో నిలిచిన ఆ మోషే ఏలియాలు ఆయనతో కూడా ఉండిన దానిని చూచిన దానిని అప్పటి నుంచి ప్రారంభించినారు. అప్పటి నుంచి ఏమాత్రం కూడా భయపడలేదు, దాన్ని విడిచిపెట్టలేదు. వారు ఎక్కడికి పోయినా మేము ప్రభుత్వం వెళ్ళినాము, కొండ ఎక్కినాము, మేము నిద్రించినాము, ఆయన ప్రార్థించినాడు. మరి మేఘం వచ్చినది, ఆయన ముఖము ప్రకాశిస్తూ వచ్చినది, ఆయన వస్త్రములు దగదగా మెరుస్తూ వచ్చి ఉన్నాయి. మోషే ఆయనతో మాట్లాడటం మేము చూచినాము. వారికి వీరికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉందండి? ఎన్ని సంవత్సరాలు? మోషేకు ప్రభుకి ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాలు. ఏలియాకు ప్రభువుకు 900 సంవత్సరాలు. ఇప్పుడు మీ దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఇస్తాను. మోషేకు ఏలియాకు ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 600 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఎప్పుడన్నా కలుసుకున్నారు వీరు? అవకాశం ఉందా? అయినా లేదు, ఎంత మాత్రం కూడా లేదు. ప్రభుత్వం ఉందా? అవసరం ఉందా? లేదు. అనగా ఎలా మాట్లాడుతూ వచ్చినారు? ఒకే విషయము, దేవుని యొక్క వాక్యం చేత వారు నిలబడినారు. మంచి దేవుని యొక్క ప్రవర్తన కలిగినారు. ఆ ప్రవర్తన చూపించినారు కాబట్టి ఆ ప్రవర్తనను ఏం చేసినాడు దేవుడు? కలిగిన ఆ వ్యక్తులను శిష్యులకు చూపించినారు. ఇప్పుడు ఈక్వల్ టు ప్రభుత్వం కూడా అన్ని సంవత్సరముల యొక్క వ్యత్యాసం ఆ ఇరువురును ఈ ముగ్గురు కూడా చూచినారు. యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత ఆ ఇరువురిని గురించి, ప్రభుని గురించి ఏం చేస్తున్నారు? ప్రకటించిన వారు కొట్టినారు. కాబట్టి మన జీవితంలో కూడా మన ప్రవర్తన బట్టి ప్రభువును చూడాలి. అర్థమైందా? ప్రభువును చూడాలి. రెండో మాట ఏమిటి? రెండో మాట వినుట. ఏమి విన్నారు? మేఘంలో నుంచి ఒక స్వరం వచ్చుట విన్నారు. ఆ స్వరం ఏమని పలికింది? ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి. అలాగే మన జీవితంలో కూడా ప్రభువును మరి వినుట నేర్చుకోవాలి. అలాగే అనేకులు మన ద్వారా ప్రభువును వినగలగాలి. అర్థమైందా? ప్రార్థన ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, లేక మనం సండే స్కూల్కి పోయినప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, పాటలు పాడుచున్నప్పుడు కానీ, లేక దైవచర్యలు వర్తమానం చెప్పుచున్నప్పుడు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చేయాలా? వినట నేర్చుకోవాలా. అలాగే మన ద్వారా కూడా అనేకులు వినగలగాలి. ఇది రెండవది. మూడోది ఏంటిది? విశ్వసించుట. ఆ యొక్క వ్యక్తి ఏం చేసినాడు? ప్రభు చెంతకు వచ్చి నీ వలనైతే చేయమని మనం చేస్తున్నాడు, ఇది నాకు సాధ్యమే అని చెప్పి ఏం చేసినాడు? అక్కడ అతనికి చెప్పి దగ్గర రమ్మని పిలిచి ఏం చేసి తీసుకురమ్మన్నాడు. మరి అక్కడ వాడు వచ్చుచుండగా దెయ్యము ఆయనను చూచి వానిని వెలువెలలాడించి క్రింద పడవేసి వానిని విడిచి వెళ్ళిపోయింది. ఈ విశ్వాసం ఎవరిది? తండ్రి యొక్క విశ్వాసం. కుమారుని బట్టి దేవుని యందు తండ్రి విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రభు కార్యం చేస్తూ వచ్చినాడు. అలాగే మన జీవితంలో కూడా మరి ప్రభు రక్షకుడని, మన పాపల కొరకు ఈ లోకానికి వచ్చినాడని విశ్వసించాలి. అలాగనే ఆయన వాగ్దానాలను కూడా మనము నమ్మాలి. వాటి యందు విశ్వాసం ఉంచాలా. ఏ వాక్యం అయితే నీ ఎదుగు వచ్చినదో, దేవుడు నీకు ఇచ్చినాడో, మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా కానీ, పాట ద్వారా కానీ, మరి ఇతరుల యొక్క ప్రవర్తన ద్వారా కానీ, లేక మరి దైవజనుల యొక్క వర్తమానం ద్వారా కానీ నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల యందు నువ్వు ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. మొదటిగా చూడాలా, రెండోది వినాలా, మూడోది విశ్వసించాలి. అలాగే నీలో కూడా నీ యందు ఉన్న వాటిని అనేకులు చూచి విని విశ్వసించలాగిన మన జీవితంలో లేక మీ జీవితంలో కలిగి ఉండాలి. అలాగన మనం ఏం చేయాలా? రూపాంతరము చెందాలి. రూపాంతరం చెందుట అనగా మన పాపములు ఒప్పుకొనుట, మన పాపముల విషయమే పశ్చాత్తాపడుట, ప్రభువా నా పాపములను నీ రక్తంతో కడుగమని ప్రార్థించుటే చిన్న మనవి మన రూపాంతరము పొందుట. అప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుని కుమారుడని చెప్పబడిన రీతిగా మనము కూడా దేవుని కుమారులము, దేవుని పిల్లలము, దేవుని జనాంగము అని పిలువబడతాం. అలాగే ఉండేటకు మనం చాలా ప్రభువుకు మన హృదయం ఇవ్వాలా, వినాలా, ఆయనను చూసి నడుచుకుంటుండాలా, అనేకులకు మాదిరికరంగా మనము ఉండాలి. అటు కృప ప్రభు మీకు చేరువచ్చిన మనకు అందరికీ తోడండి నడిపించిన కాక. ప్రార్థన చేసుకుందాం. రోజు ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ,
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో మీకెంతో వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ 8వ దిన VBSలో సీనియర్ క్లాస్లో మీరు మాతో మాట్లాడిన నీ వాక్య భాగములన్నిటి బట్టి మీకెంతో వందనములు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియతండ్రి, రూపాంతరము కొండ మీద జరిగినటువంటి ఆ పరిస్థితులన్నిటి గురించి మీరు మాకు తెలియజేసినారు. మోషే, ఏలియాలు, యేసుక్రీస్తు ప్రభువారు, అలాగనే దేవుని చూసినటువంటి అనుభవము, దేవుని స్వరం విన్నటువంటి అనుభవము, అంత మాత్రమే కాకుండా దేవుని గురించి ప్రకటించే అనుభవంలోనికి ప్రభు మరి నీ బిడ్డలైన వారిని కూడా నడిపించండి. ఇంకా ఎవరు తమ హృదయాల్లో మీ అందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచలేదో, ఇంకా ఎవరి పాపంలో అయితే క్షమించబడకుండా ఉన్నారో వారిని అందరినీ మీరు దయతో జ్ఞాపకం చేసుకొని ఈ VBSలో వారు రక్షించబడి ముగించేదాని కొరకై సహాయం చేయండి. అట్లా మీ ప్రశస్తమైన హస్తాలకు నీ వాక్యాన్ని అప్పగించుకుంటూ మీ బిడ్డల హృదయాల్లో కూడా మీరే కార్యాన్ని జరిగించి ముందున్న సమయము, గ్రూప్ సమయము, మిగిలిన సమయం అంతా కూడా మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.